श्रीगुरुभ्यो नमः। ओं वागर्धाव संप्रोक्त वागर्ध प्रतिपत्तये जगदक्पितरौ वंदे पार्वती परमेश्वरो। శ్రీ మహేశ్వరం గ్రామంలో ఈశాన్య దిక్కున ఉన్నటువంటి ఈ దేవాలయము చాలా మహిమాన్వితమైన దేవాలయము మరియు మహాప్రసిద్ధి పురాతనమైన దేవాలయము. ఎందుచేతనయ్యా అంటే మహేశ్వరపురే రమ్యే మహిమాన్విత మండలే ఉదక్ప్రాత్సదో ఈశాన్యే భగీరథీ సంస్థితాం పద్మాలంకార సంయుక్తాం షోడశాంగ శివలింగ నిర్మితం శివరాత్రి దినే దర్శనం పాపనాశనం. మహేశ్వరంలో ఈ ఊరికి ఈశాన్య భాగంలో ఒక పెద్ద కోనేరు 2 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద కోనేరును తోడి అదేవిధంగా బ్రహ్మస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పేరు మీద 4 బ్రహ్మద్వారాల నడుమ శివలింగాన్ని ప్రతిష్ఠించి అదేవిధముగా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం ఉన్నది. ఈ శివాలయం ఉండడం కారణం ఏందయ్యా అంటే ఎక్కడ కూడా ఒకటి మాత్రమే శివాలయం ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అగ్నిలింగం, జ్వలలింగం, వాయులింగం, ఆకాశలింగం, పృథ్వీలింగం, ఇట్లా పంచభూతలింగాలు ఉన్నాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మహేశ్వర క్షేత్రంలో ఊరికి ఈశాన్య దిక్కున భగీరథి నది నుంచి తెచ్చినటువంటి జలాన్ని నిక్షిప్తం చేసి ఈశాన్య భాగమునందు శివాలయము, ఇంద్రుని స్థానంలో శివాలయము, అగ్నిస్థానంలో శివాలయము, యముని స్థానంలో అమరేశ్వరుడి పేరుతో శివాలయము, నైరుతి స్థానంలో గంగాధరేశ్వరుడి పేరుతో శివాలయము, వాయువ్య స్థానము కుబేర స్థానము, ఈశాన్య స్థానము, ఆదిత్యాది నవగ్రహ స్థానాల్లో కూడా శివాలయాన్ని ప్రతిష్ఠించి ఇంద్రాది అష్టదిక్పాలకుల స్థానాల్లో కూడా ఇంద్రుని స్థానంలో శివాలయము, ఇట్లా 16 లింగాలను అంటే 16 లింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాలను 16 లింగాలను ఎందుచేత ప్రతిష్ఠించడం జరిగిందంటే ఏ భక్తుడైనా కానీ శివభక్తుడు జలాన్ని అంటే శివుడికి తన స్వయం హస్తాలతోటి జలాన్ని నిక్షిప్తం చేయాలన్నది ఒక ప్రతీతి. కానీ సామాన్య భక్తులకు అది అభిషేకం చేయాలన్నా శివుడిని శివలింగాన్ని స్పర్శించాలన్నా ముట్టుకోవాలన్నా ప్రతి ఒక్క భక్తునికి సాధ్యం కాదు. కనుక ఈ యొక్క క్షేత్రంకు వచ్చిన భక్తుడు సాక్షాత్ రుద్రుడైపోతాడు. ఎందుచేత శివునికి అభిషేకించాలన్నా శివుని అర్చించాలంటే ఆ భక్తుడు నా రుద్రమూర్చయేత్ అంటే ఆ భక్తుడు సాక్షాత్ రుద్రుడై ఉండాలి. మెడలో రుద్రాక్షలు ధరించాలి, త్రిశూలము అంటే త్రిపుండం భస్మం ధరించాలి, భస్మం ధరించాలి. కాబట్టి ప్రతి ఒక్క భక్తునికి సాధ్యం కాదు. అందుచేతనే మహాన్యాస ఋగ్వేదంలో మహాన్యాసం అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రకారంగానే ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించినాడు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు తమ యొక్క స్వంత హస్తముల చేత శివుణ్ణి ఆరాధించవచ్చు. ప్రతి ఒక్క ఆడ మగ ఏ తేడా లేకుండా ఈ యొక్క శివలింగాన్ని గర్భాలయానికి వచ్చి ఒక చెంబు నీళ్లతోటి ప్రతి ఒక్క భక్తులు అర్చించే ఈ పద్ధతి ఈ దేవాలయంలో ఉన్నది. అదేవిధంగా 16 దేవాలయాలు, ఇంద్రుని స్థానంలో హరిహరేశ్వరుడు అంటే శివకేతువులు కలిసిన దేవాలయం, అక్కడ పూజిస్తే అక్కడ ఒక ఫలితం ఉంటుంది. అగ్నిలింగం అంటే మల్లేశ్వరుడు అగ్నిమూల, అగ్నిలింగానికి పూజ చేస్తే కొన్ని ఉన్నటువంటి కలత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమరేశ్వరుడు పూర్వకాలంలో మార్కండేయుడు చనిపోతాను అని ఆ మార్కండేయునికి ఆయుష్ లేదని తెలుసుకొని శివార్చన చేస్తుంటే ఆ యముడు ఆ మార్కండేయుని ఆయుష్ తీయడానికి వస్తే శివుని అనుగ్రహం వలన ఆ మార్కండేయుడు దీర్ఘాయుషుడై పొందిండు. అదేవిధంగా ఇక్కడ అమరేశ్వర లింగం అని ఉంటుంది. అక్కడ ఎవరు దీపారాధన చేసినా ఎవరు పూజ చేసినా జలముతోటి పూజించిన అకాల మృత్యు దోషాలు అంటే మనకు పెద్ద ఆపద వచ్చేది ఉంటుంది, అది చిన్నగా వెళ్ళిపోతుంది. అక్కడ గంగాధరేశ్వరుడను శివాలయం ఉంది. అక్కడ గంగాధరేశ్వరుడు దగ్గర సాక్షాత్తు గంగ అంటే శివుడికి ఇద్దరు భార్యలు, నెత్తిపైన గంగాదేవి ఉంటుంది, ఒడిలో పార్వతీదేవి ఉంటుంది. అదేవిధంగా అక్కడ పూజిస్తే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. దాని తర్వాత ముక్తీశ్వరుడు, ముక్తిని మనం ఏ భక్తుడైనా కానీ ఏ మానవుడైనా కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారు? శ్మశానం పోతారు ప్రతి ఒక్కరు. కానీ ఆ శ్మశానంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడా? ముక్కోటి దేవతలలో ఏ దేవుడు ఉంటాడు? శివుడే ఉంటాడు. అంటే
మన జీవం పోయిన తర్వాత గిన మన ఆత్మ గిలగిల గిలగిల కొట్టుకుంటుంటే నేనున్నా అని సాక్షాత్ పరమశివుడు శ్మశానవాసి అయి మనను అక్కడ కూడా స్వామి మనను కాపాడుతాడు. కాబట్టి అటువంటి ముక్తిని ప్రసాదిస్తాడు అక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తి పోవాలంటే చాలామందికి సాధ్యం కాదు. ఈ దేవాలయంకి వస్తే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం ఇక్కడ ఉంది. దాని తర్వాత అమరావతి ఈశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, మనులు ప్రసాదించేవాడు కుబేరుడని లక్ష్మీదేవి అని అందరికీ తెలుసు. కానీ మనులు ప్రసాదించేవాడు సాక్షాత్ పరమశివుడు. ఎందుచేత అంటే పరమశివుని భక్తుడు కుబేరుడు కాబట్టి ఇక్కడ మణికర్ణికేశ్వర స్వామి పేరుతోటి గుడి ఉంది. అంటే మనులు ధరించిన వాడు ఈశ్వరుడు. అక్కడ పూజిస్తే ఉన్నటువంటి ఏదైనా ఈతిబాతలు కానీ ధనముకు సంబంధించినటువంటి దోషాలను ఉన్న అక్కడ స్వామి. దాని తర్వాత మహానందీశ్వరుడు దాని పక్క గుడి. అంటే ప్రతి ఒక్క మానవునికి పండితుడైన పామరుడైన సిద్ధాంత అయినా కానీ ఏదో ఒక దోషం ఉంటుంది. మనము పాపాలు ఏదో ఒక పాపం చేస్తాము. ఆ పాపదోషం ఎట్లా పోతుందయ్యా అంటే నందీశ్వరుని అభిషేకం చేయాలి. ఎప్పుడు ప్రదోష కాలంలో ఉదయం శివునికి చేసి సాయంత్రం నందికి చేయాలి. కాబట్టి మహానందీశ్వరునికి అభిషేకము అంటే మంత్రాలు అవసరం లేదు. శివుడికి శివపంచాక్షరి ఓం నమ శివాయ మనస్సులో స్మరించుకున్న స్వామి ఫలితం ఇస్తాడు. మనము గట్టిగా 11 సార్లు జపించిన స్వామి ప్రతిష్ఠిస్తాడు. అక్కడ మహానందీశ్వరునికి అభిషేకం చేసుకుంటే కలత్ర దోషాలు అంటే తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు, పితాపితృణాం మన తండ్రి తాత ముత్తాతలు చేసినటువంటి దోషము, దాని తర్వాత మన తల్లి 3 తరాలు అంటే ప్రతి ఒక్క మానవునికి 7 జన్మాలు ఉంటాయి. 7 జన్మలు 7 లోకాలు. భూలోకంలో చేసిన పాపము, భువర్లోకంలో చేసిన పాపము, సువర్లోకము, భూవర్లోక సువర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య అంటే 7 లోకాలు చేసినటువంటి దోషాలు కూడా అక్కడ మహానందీశ్వరుడు తొలగిస్తాడు. దాని తర్వాత కాశీపతీశ్వరుడు అంటే కాశీ మహాశ్మశానం. అంటే అక్కడ మనము కాశీలో విశ్వనాథుని దర్శనం చేస్తే, అన్నపూర్ణాదేవిని దర్శనం చేస్తే ఎంత పుణ్యమో. ఇక్కడ కాశీపతీశ్వరుడు అని ఉన్నాడు. అక్కడ స్వామిని పూజిస్తే దండం పెట్టుకుంటే మహాశ్మశానం కాబట్టి ఉన్నటువంటి దోషాలు మొత్తం పోతాయి. దాని తర్వాత మంగళ గౌరీశ్వరుడు ఎవరికైతే సంతానం కాదు, ఎవరికైతే వివాహం కాదు, శివుడికి 2 భార్యలు కాబట్టి తొందరగా మంగళ గౌరీశ్వరుని దగ్గర అమ్మవారు ఉంటుంది, స్వామివారు ఉంటుండు. అక్కడ పాలతోటి చేస్తే ఒక ఫలితం, నీళ్ళతోటి చేస్తే ఒక ఫలితం, పెరుగు పంచామృతాభిషేకము స్వామివారికి చేయొచ్చు. ఏది లేకున్నా జలాభిషేక ప్రియ శివ అంటే స్వామికి నీళ్లతోటి అభిషేకం చేస్తే అన్ని దోషాలు పోతాయి. ఎందుచేత సృష్టి స్థితి లయ కారకుడు సాక్షాత్ పరమశివుడు. ఎందుచేతంటే ఈ యొక్క నేను చెప్పే విషయం ఎవరికి తెలియదు. మనకు 3 కోటి దేవతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 కోట్ల దేవతలు ఉన్నారు. 3 కోటి దేవతలల్లా సంతానం ఎవరికి ఉన్నది? వెంకటేశ్వర స్వామికి ఉన్నదా? సాయిబాబాకు ఉన్నదా? లక్ష్మీ నరసింహస్వామికి ఉన్నదా? మహావిష్ణువుకు ఉన్నదా? 3 కోటి దేవతలల్లా ఏ దేవుడు కూడా సంతానం లేదు. ఒక్క శివయ్యకు మాత్రమే సంతానం ఉంది. అది గణపతి సుబ్రహ్మణ్య స్వామి. ఇగో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు స్వామి శివుని పరివారం ఇదంతా శివ పరివారం ఇక్కడ తీసుకోవచ్చు. శివునికి 5 తలలు ఉంటాయి. శివుని పైన గంగాదేవి, శివునికి పంచమ చంద్రుడు ఉంటాడు అంటే 5వ చంద్రుడు ఉంటాడు శివుని తెలియతల పంచమ చంద్రుడు. శివునికి సర్పము వాసుకి సర్పం అని ఉంటుంది. వాసుకి సర్పము. శివునికి 5 తలలు, బ్రహ్మకు 4 తలలు ఉంటే శివుడికి 5 తలలు. ఆ 5 తలలు ఏంటిదయ్యా అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన్య, తత్పురుష 5 తలలు ఉంటాయి చూడవచ్చు. శివుని ఒడిలో పార్వతి, పార్వతీదేవి ఒడిలో వినాయకుడు, షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏ భక్తుడైనా కానీ ఈ దేవాలయం దర్శించి ధన రూపేణ అంటే ధనం అవసరం లేదు శివునికి, విభూతి నీళ్లు చాలు స్వామికి. ఏ భక్తుడైనా కానీ ఈ యొక్క దేవాలయం ప్రధాన దేవాలయం అని కాకుండా చుట్టూ ఉన్న ఉపదేవాలయాలు 16 దేవాలయాల్లో ఒక చెంబుతోట నీళ్లు పోసి ఓం నమశివాయ అని స్వామిని వేడుకుంటే అన్ని ఫలితాలు వాళ్ళు మనస్సంకల్ప కార్యసిద్ధిస్తుంది. అంటే తన మనస్సులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ సాక్షాత్ పరమశివుడు బోలాశంకరుడు నీళ్లు పోస్తే మనకు వరం ఇస్తాడు.
అంతే. కాబట్టి ఈ దేవాలయంలోకి వచ్చి చుట్టూ 16 శివ ప్రదక్షిణలు చేసి 16 గుళ్ళు ఉన్నాయి కాబట్టి 16 ప్రదక్షిణలు ఎవరైతే చేసి 16 గుళ్ళను దర్శిస్తే వాళ్ళ కోరికలు మొత్తము పూర్వజన్మ పాపాలు మొత్తం తొలగిపోయి పరమేశ్వరుని ఆ ఆది దంపతుల అనుగ్రహం వలన సకల కష్టాలు, సకల పాపాలు, సకల దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సకల సిరి సంపదలు కలిగి వాళ్ళ సంతానం అభివృద్ధి చెంది ఉన్నత స్థితి అనేది ఈ దేవాలయంలో పొందుతారు. కాబట్టి ఎంతోమంది వస్తుంటారు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా మహాశివరాత్రి 5 రోజులు ఉత్సవాలు ఉంటాయి. ఏ రోజు వచ్చినా పర్వాలేదు, శివుడికి ప్రతి సోమవారమే వచ్చి శివుడికి అభిషేకం చేస్తే చూస్తాడేమో, నాకు వరం ఇస్తుందేమో అని అందరూ అనుకుంటాడు. కానీ పరమశివునికి ఆ పరమశివుడు త్రినేత్రుడు. ఏ దేవునికి కూడా 3 కన్నులు లేవు. ఆ త్రినేత్రంలో ఉన్నటువంటిది అగ్నినేత్రం స్వామికి. అగ్నినేత్రం, ఆ అగ్నినేత్రము తెరిస్తే ఈ భూమండలము, ఈ ప్రపంచం మొత్తము కాలిపోతుంది. సునామీ అంటే వరదలు వచ్చి కొట్టుకపోతుంది. ఆ కొట్టుకపోకుండా మంచిగా చల్లగా చూడడం అనేదే మనం నీళ్ళు పోస్తాం. ఆ స్వామికి ఏ దేవాలయంలో అయితే శివలింగం పైన నీటితో అభిషేకం చేస్తారో స్వామి తృప్తి చెంది త్రినేత్రం అనేది తెరవడు. కాబట్టి భక్తులందరి కోరికలు నెరవేరుస్తాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవచ్చు. శుభం. ఇది అంటే ఎంతకాలమైంది ఈ గుడిని ఎవరు స్థాపించారు గురుగారు? ఈ దేవాలయం వచ్చేసి పూర్వము కాకతీయ గణపతులు కట్టినటువంటి దేవాలయం. అంటే సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఇది. అక్కన్న మాదన్న కాలంలో వాళ్ళు పునర్నిర్మించారు. ఎందుచేత అంటే మన హిందూ దేవాలయాలు మొత్తము ధ్వంసం అక్బర్ కాలంలో, ముస్లింల నవాబుల కాలంలో ధ్వంసం చేయడం జరిగింది. ఎందుచేత అంటే అప్పుడు మణులు, మాణిక్యాలు, నవరత్నాలు రాసులు లేకపోసి ప్రతిష్ఠించేది. కాబట్టి వాటి కోసమని మన హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. అదే సమయంలో ఈ దేవాలయం కూడా ధ్వంసం చేసారు. దాని తర్వాత అక్కన్న మాదన్న కాలంలో వాళ్ళు మళ్ళీ పునర్నిర్మించారు. మళ్ళీ ఇప్పుడు దాతల సహకారము, ఈ ఊర్లో ఒక హెడ్ మాస్టర్ రావడం జరిగింది, శంకర్ సార్ గారు. అటువంటి పెద్దలు, గ్రామ పెద్దల అందరి సహకారంతో మళ్ళీ పునర్వైభవం అనేది రావడం అనేది జరుగుతుంది.